అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే మాకు అండ్ లాంగ్ వీకెండ్ అనమాట. లేబర్ డే మండే సెప్టెంబర్ 1st అండ్ ఆల్సో నిన్న ఆఫీస్లో చాలా మందికి చాలా రిలీఫ్ వచ్చింది, ఎందుకంటే మా ఈ కాంట్రాక్ట్ నెగోసియేషన్స్ అవుతున్నాయి. యూనియన్ ఉందండి మా కంపెనీకి. ఆ యూనియన్ వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతారన్నమాట, వాళ్ళకి ఇచ్చిన కొత్త బెనిఫిట్స్ ప్రకారం, కొత్త అగ్రిమెంట్ ప్రకారం. సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అది రాటిఫై చేస్తారు వాళ్ళు. అది సక్సెస్ఫుల్గా నిన్న అందరూ 61%, 63% ఫేవరబుల్గా ఓటు వేశారు. సో స్ట్రైక్ వెళ్ళట్లేదు అండ్ విల్ బి కంటిన్యూయింగ్ బిజినెస్ యాజ్ యూజువల్. సో అదొక పెద్ద రిలీఫ్ అయిందండి. దానికోసం మేము ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ కింద మేము చేసిన ప్లానింగ్ అంటే చాలా చేసాము. వెంటనే స్ట్రైక్ వెళ్తే నేను ఏం చేయాలి అంటే ఈ రిలీఫ్ సార్ట్స్ ప్లాన్ చేస్తాం కదండి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నా అండి, ఒక 1.5 hour వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ చేసిన తర్వాత గ్రోసరీ షాపింగ్ చేసుకుంటాను. సిన్స్ ఇవాళ సాటర్డే కాబట్టి నాకు ఇవాళే టైం దొరుకుతుంది సాటర్డే రోజున. ఇవాళ మనము బ్రాంప్టన్కి దగ్గరలో అండి హిందూ సభా మందిర్ అని ఒకటి ఉంది. సో అక్కడ వినాయకుడిది ఒక విగ్రహం పెట్టారు. ట్రోనో లాల్చా అండి, ఎగ్జాక్ట్ పేరు నాకు గుర్తులేదు. సో ఇవాళ మనం అక్కడికి వెళ్తున్నాము, ఈవినింగ్ వెళ్తాము, ఎందుకంటే ఈవెంట్స్ అవన్నీ చేస్తారు కాబట్టి. అక్కడికి వెళ్ళి ఇక్కడ యూజువల్గా సెలబ్రేషన్స్ అలా చేస్తారు, ప్రతి ఈవెంట్ కూడా చేస్తారండి ఇక్కడ. మన రీసెంట్గా కృష్ణాష్టమి చేశారు. సో ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ చేస్తారండి ఇక్కడ, ఎవరో ఒకరు అలా పెడతా ఉంటారు. సో ఇది కొన్న జిమ్. సో లాంగ్ వీకెండ్ వచ్చేసరికి చాలామంది జనాలు వచ్చారండి అండ్ బాగా అయింది కూడా ఈవెంట్. సో యూజువల్గా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళ వెండర్స్ ఇలాంటి ఈవెంట్స్కి రిజిస్టర్ అయ్యి ఇక్కడ ఇలా స్టాల్స్ పెట్టుకుంటారండి. రకరకాల ఫుడ్స్ పెడతారు, దేవుడివి ప్రసాదం అవి కూడా పెట్టారండి. కాఫీ స్టాల్స్ వచ్చాయి, ఐడల్స్ వచ్చాయి, కిడ్స్ టాయ్స్ చాలామంది పెట్టారండి. అండ్ లేడీస్ ఎథనిక్ వేర్ అయితే చాలా ఎక్కువగా కనిపించాయండి. ఇంకా వాళ్ళకి రిలేటెడ్గా డ్రెస్సెస్ ఉన్నాయండి, ఎథనిక్ వేర్ ఏదైనా ఫెస్టివల్కి వేసుకోవాలంటే అలాంటివి. ఇంకా వాళ్ళ చెప్పులు ఎథనిక్ వేర్కి మ్యాచింగ్గా. సో అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. మీ పిల్లలు ఏమైనా అడిగితే మాత్రం ఏం అవసరం లేదు, అంతా ఇక్కడ దొరుకుతుంది. హాయిగా ఇక్కడే కొనుక్కోవచ్చు ఏది నచ్చిందో వాళ్ళకి. జ్యువెలరీస్ కూడా ఉంటాయి. అంతా రౌండ్ వేసరికి ఇక్కడ జనాలు కూడా చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి. స్టేజ్ ఏదైతే చూస్తున్నారో కొంచెం సేపట్లో మ్యూజిక్ అండ్ గర్బా స్టార్ట్ చేస్తారండి అందరూ. ఏంట్రా బాబు ఇదంతా చూపిస్తున్నాడని అనుకుంటున్నారా? మ్యూజికల్కి ఏమైనా ట్రై చేద్దాం, బాగా బోరింగ్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి. చూసారా ఎంతమంది ఉన్నారండి మన ఇండియన్స్. మందే ఇదంతా.
చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.